దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచల క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో సింహగిరిపై సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ వస్తుంది. ఆలయ చరిత్ర, స్థల పురాణం. స్వయంభువైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరిద్వేషంతో భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా స్వామి ఇక్కడ వరాహ నృసింహస్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజు 4 వేదాలు, 4000 దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామివారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనమిచ్చేది ఈ చంద్ర అవతారంలో ఉండే స్వామివారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామివారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ 2 సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగాళ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం. టికెట్ ధర 1000 రూపాయలు. రోజు జరిగే ఈ సేవలో స్వామివారి పట్టుశేష వస్త్రం, చీర, రవికే, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, 6గురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. స్వర్ణ పుష్పార్చన టికెట్ ధర 1116 రూపాయలు. ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికే, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు. ఇతర సేవల ధరలు: సహస్రనామార్చన 200 రూపాయలు, అష్టోత్తర శతనామార్చన 100 రూపాయలు, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన 50 రూపాయలు, గరుడ సేవ 300 రూపాయలు, కప్ప స్తంభ ఆలింగనం 25 రూపాయలు, లక్ష్మీనారాయణ వ్రతం 50 రూపాయలు, గోపూజ 50 రూపాయలు, గో సంరక్షణ పథకం విరాళం 1116, పశువు కట్టు 15 రూపాయలు, అన్నప్రాసన అక్షాభ్యాసం 50 రూపాయలు, ద్విచక్ర వాహన పూజ 100 రూపాయలు, కారు పూజ 200 రూపాయలు, కేశఖండన 10 రూపాయలు. టికెట్ దొరికే స్థలాలు: అన్ని పూజా టికెట్లు ఆలయంలోని కప్ప స్తంభం వద్ద ఇస్తారు. 100 రూపాయల దర్శనం టికెట్లను గాలి గోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. 20 రూపాయల టికెట్లు క్యూ లైన్ల మధ్యలోనే ఇస్తారు. ప్రసాదాల ధరలు: లడ్డు 80 గ్రాముల ధర 5 రూపాయలు, పులిహోర 5 రూపాయలు, చక్కెర పొంగలి 3 రూపాయలు, రవ్వ లడ్డు 2 రూపాయలు. దర్శన వేళలు: ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సర్వదర్శనం. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు సర్వదర్శనం. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు పవళింపు సేవ, దర్శనాలు ఉండవు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు ఆరాధన, దర్శనాలు లభించవు. రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 9 గంటలకు పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు. మరలా ఉదయం 6:30 యథావిధిగా దర్శనాలు లభిస్తాయి. దర్శనం టికెట్ల ధరలు: 100 రూపాయలు గాలి గోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం, 100 రూపాయలు అష్టోత్తరం టికెట్టు, అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు, 20 రూపాయలు సాధారణ క్యూ లైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం. కొన్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. రవాణా సౌకర్యం:
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కిలోమీటర్లు, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచల దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు టోల్ రుసుము చెల్లించి ఆ వాహనాలను చేరుకోవచ్చు. కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం వారు 4, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. వసతి వివరాలు. కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్ట్ రెస్ట్ హౌస్, టీటీడీ సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఆండాల్ సన్నిధి, సింహవల్లి తాయార్ సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిప్రాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం, గంగాధర అడవివరం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో భైరవ స్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండమెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్తూపం, సింహాచలానికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ మాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు. ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్, తొట్లకొండ బౌద్ధరామం తదితరాలు ఉన్నాయి. ఇవి కాక ఆంధ్ర ఊటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు బొర్రా గుహలు, అరకులోయ వెళ్లడము, సౌలభ్యంగా ఉండడం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఏకలం డే వర్క్స్.